Shahin. Welcome back to our channel. Today we will discuss Intermediate First Year 1A chapter number 5 product of vectors exercise 5A first domain lo first problem. See beta, find the angle between the vectors I plus 2j plus 3k and 3i minus j plus 2k. Two vectors ఇచ్చారు కదమ్మా, దీన్ని బేస్ చేసుకుని మనము యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలంట. వీటి రెండింటి యొక్క మధ్యలో ఉన్న యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఇప్పుడు నేను దీనికోసం ఏం చేస్తానంటే లెట్ a ఈక్వల్ టు I ప్లస్ 2j ప్లస్ 3k అండ్ b ఈక్వల్ టు 3i మైనస్ j ప్లస్ 2k. అంటే దీన్ని a అని దీన్ని b అని తీసుకుంటున్నాను కాబట్టి లెట్ అని తీసుకున్నాను. ఓకే, మనకి ఫార్ములా ఏం తెలుసు, theta be the angle between them అంటే దేనికి a అండ్ b కి ఈక్వల్ టు 0. దెన్ cos theta ఈక్వల్ టు a dot b by modulus a ఇంటూ మోడ్యులస్ b. అంటే ఫస్ట్ మనం a డాట్ bని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, తర్వాత మోడ్యులస్ aని మోడ్యులస్ bని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా అన్నా చేయండి, లేకపోతే డైరెక్ట్గానే దీని దగ్గరే చేసుకుంటూనే వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. a డాట్ b, a అంటే ఏంటి, ఐ ప్లస్ సపరేట్గా చేసి ఫైనల్ రిజల్ట్లో పెడతామన్నా కూడా చెయ్యొచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా అన్నా పెట్టచ్చు ఓకే. 2k బై మోడ్యులస్ ఏ, వద్దులేండి ఇక్కడ అంతా నీట్గానే రాద్దాం, డైరెక్ట్గా రాస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంటూ మోడ్యులస్ బి 3i j ప్లస్ 2k. a డాట్ బి మనం ఇప్పుడు డాట్ చేయాలి అంటే క్రాస్ చేయాలి కదమ్మా. సో దేనికి అవే తీసుకోవాలి, ఐనే తీసుకోవాలి, జేనే వస్తుంది రిజల్ట్, కేనే వస్తుంది. డిఫరెంట్ సపోజ్ ఐజేని మల్టిప్లై చేసామనుకోండి, ఒకటి చూపిస్తాను చూడండి. ఐతో ఐ ఇంటూ 3i 3i ఇంటూ ఐ కదా. నెక్స్ట్ ఐ ఇంటూ మైనస్ ఐ ఇంటూ జే, నెక్స్ట్ ప్లస్ 2ik, ఇలానే కదమ్మా ఉండేది. డిఫరెంట్గా ఉండేవి జీరోస్ అయిపోతాయి, మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. సేమ్ ఉండేది మనకి 1 అవుతుంది వాల్యూ, ఓకేనా. 1 అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది, 3 అవుతుంది. అర్థమైందా, ప్లస్ ఇంటూ మైనస్. ఇప్పుడు ఈ రెండింటినే తీసుకోవాలి, మైనస్ 2. ఇప్పుడు ఈ రెండింటినే తీసుకోవాలి, 2 3s 6 ప్లస్ 6 బై మోడ్యులస్ ఉంది అంటే రూట్ అని తీసుకోవాలి ఐ కాబట్టి దాని యొక్క కోఎఫిషియంట్ ఏం లేదంటే నెంబర్ 1 ఉన్నట్లు 1 స్క్వేర్, జేకి కోఎఫిషియంట్ ఏముంది 2 స్క్వేర్, కేకి 3 ఉంది 3 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ దీనికి కూడా 3 స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ 1 స్క్వేర్ 2 స్క్వేర్. 3 ప్లస్ 6 ఈజ్ 9 మైనస్ 2 బై రూట్ ఓవర్ 1 ప్లస్ 4 ప్లస్ 9 root over 9 plus 1 plus 4, 7 by root 14 into root 14 whole square. Cos theta equal to 7 by root 14 whole square. Square root cancel, 7 by 14, 7 1s 7 2s 1 by 2. అంటే కాస్లో 1 by 2 ఎక్కడొస్తుందమ్మా, pi by 3. అంటే టీటా యాంగిల్ అనేది π/3 అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.